మ్యాథమెటిక్స్ అంటే ఫార్ములాలు సొల్యూషన్స్ మాత్రమే కాదు, అబ్జర్వేషన్ కూడా. మంచి అబ్జర్వేషన్ ఉంటే చాలా మ్యాథ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ రేషియోస్. ఇఫ్ a plus b is to b plus c is to c plus a is equal to 5:7:6. సో 3 పార్ట్స్కి రేషియో ఇచ్చారు. దెన్ ఫైండ్ a minus b plus c is to a plus b minus c. ఈ 3 పార్ట్స్ని ఈ 3 నెంబర్స్తో మనం కంపేర్ చేయొచ్చు. అంటే a plus b వచ్చి 5 పార్ట్స్, b plus c వచ్చి 7 పార్ట్స్, c plus a వచ్చి 6 పార్ట్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిలోనూ డిఫరెన్స్ ఏంటో చూడండి. రెండింటిలోనూ బి కామన్గా ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఇక ఏసీ మిగులుతాయి. ఇక్కడ 5 పార్ట్స్ 7 పార్ట్స్ మిగులుతాయి. సో వాట్ డస్ దట్ మీన్? ఏ కన్నా సి 2 పార్ట్స్ ఎక్కువ అని అర్థం. ఓకే, సో ఏసీ, ఏ కంటే సి 2 ఎక్కువ. నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ బి ప్లస్ సి అండ్ సి ప్లస్ సి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తే మీరు సి అనేది కామన్ కాబట్టి పక్కన పెట్టేసేయచ్చు. ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 7 పార్ట్స్ అండ్ 6 పార్ట్స్ ఉంది. ఓకే, సో ఏ కంటే బి 1 పార్ట్ ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఏ కంటే బి 1 పార్ట్ ఎక్కువ. సో ఇది మనకి వచ్చిన ఇన్పుట్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి కలిపి 5 పార్ట్స్ ఉంది కదా, అండ్ ఏ కంటే బి 1 ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏ అండ్ బి ఏమయ్యే ఛాన్స్ ఉంది? 2 కలిపి 5 రావాలి అండ్ ఒక డిఫరెన్స్ ఉంది కాబట్టి 2 and 3 అయితే 2 + 3 5 అవుతుంది. అలానే బి ప్లస్ సి కలిపి 7 ఉండాలి. బికి సి కూడా ఇక 1 డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ మనం 3 and 4 తీసుకోవచ్చు. సో సి ఈజ్ 4 and ఏ ఈజ్ 2. ఓకే, నౌ ఏ ఈజ్ 2, బి ఈజ్ 3, సి ఈజ్ 4. సో లెట్ us substitute that 2 - 3 + 4 is 2, 2 + 3 - 4. సో 3:1 is the final answer. సో ఇదే లాజిక్ యూజ్ చేసి మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి.